వివాహం అనేది ఎంతో సాంప్రదాయంగా చేసుకోవాల్సిందండి. ముందుగా పిల్లలలో వివాహం చేసుకునే అబ్బాయిల్లో కొంచెం అవేర్‌నెస్ వచ్చింది అంటే వివాహం సాంప్రదాయంగా తప్పకుండా జరుగుతుంది. మనం సాంప్రదాయానికి చాలా తక్కువగా ప్రాధాన్యత ఇస్తూ లేని సాంప్రదాయం కోసం, ఆర్భాటం కోసం, మేమివి చేశామని చెప్పుకోవడం కోసం మనం పెళ్ళిళ్ళు చేస్తూ ఉన్నాం. అసలు పూర్వకాల పెళ్ళిళ్ళు నిజంగా మన పెద్దవాళ్ళందరూ చెప్తూ ఉంటారు కదా, ఒక తెర అడ్డు పెట్టి జీలకర్ర బెల్లం పెట్టాక అప్పుడు అమ్మాయి అబ్బాయి ఒకరి కళ్ళలోకి ఒకళ్ళు చూసుకునేవాళ్ళు. అంతవరకు అబ్బాయి అమ్మాయిని, అమ్మాయిని అబ్బాయి చూసేవాళ్ళు కాదు. పెళ్లి చూపులకు వెళ్ళిన అమ్మాయి తలదించుకొని కూర్చుండేది. ఇప్పుడు అలా కాదు. ప్రీ వెడ్డింగ్ షూట్స్ అని, షాపింగ్లని, అవని ఇవని తెగ కలిసేయటం. ఆ వెడ్డింగ్ షూట్లలోనే అసలు ప్రీ వెడ్డింగ్ షూట్లలో చాలా ఘోరాతి ఘోరంగా షూట్స్ చేస్తూ ఉన్నారు. కొంచెం మన సాంప్రదాయాన్ని పాటిస్తే ఆ వివాహం కలకాలం ఉంటుంది. ఏంటంటే అప్పటికే వాళ్ళు సగానికి సగం ఇంకా వద్దు ఈ పెళ్ళి అనే సమయంలో పెళ్ళి అవుతుంది. పెళ్ళయ్యాక అసలు కొన్ని రోజులు కూడా ఉండట్లేదు, విడాకులు తీసుకుంటున్నారు. విడాకుల కేసులు ఎక్కువ అవుతూ ఉన్నాయి. మనకి కుటుంబ సాంప్రదాయానికి పెట్టింది పేరు మన భారతదేశం. కాబట్టి ఈ ప్రీ వెడ్డింగ్ షూట్సు మనకి ఎక్కడో దక్షిణాదిలో లేని సాంప్రదాయాలన్నీ కూడా తీసుకొని వచ్చి ఇక్కడ మనం ఆచరించడం అనేది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు ఈ మధ్యలో హల్దీ అని అమ్మాయిలు అబ్బాయిలు ఒకే చోట విడిది చేసి అక్కడ అమ్మాయి అబ్బాయిని కూర్చోబెట్టి ఒక హల్దీ అని చేస్తున్నారు. మన సాంప్రదాయమా? ఒకసారి ఆలోచించండి.